మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే 3 రోజుల పండగ. కానీ ఒక డౌట్ అమ్మా, సంక్రాంతి అంటే ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన పండగ. ఇదొక ప్రాంతీయ పండగ అని అంటూ ఉంటారు. అవును. కానీ అందరము జరుపుకుంటాం. అంటే తెలంగాణ వాళ్ళు దసరా ఎంత బాగా ఘనంగా జరుపుకుంటారో, ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అంత బాగా జరుపుకుంటారు. అసలు ఇది అందరికీ సంబంధించిన పండగ, లేదంటే ప్రాంతీయానికి సంబంధించిన పండగ? నాకు తెలిసినంత వరకైతే ఇది ప్రాంతీయ పండగ కాదు, అందరికీ సంబంధించిందే. అసలు ఇది అంటే 3 రోజులతో కూడి ఉన్న ఒక పండగ. 3 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని అవును. ఆచరిస్తాము. అవును. దానికి తగ్గట్టుగానే పిండి వంటలు కానియండి, ఆహార పదార్థాలు కానియండి, ఆచరించే విధానాలు కానియండి, అన్నీ దేనికది సెపరేట్‌గా ఉంటాయి 3 అవునండి. రోజులు. అవునండి. అవును. ఏంటి అంటే ఏం దాగి ఉంది ఈ 3 రోజుల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి. అయ్యో! చాలా బాగుంది. మంచి క్వెషన్ నాన్న. ఏంటంటే మనకు న్యూ ఇయర్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటున్నారు. అవునమ్మా. మనమేమో సంక్రాంతి చేసుకుంటాం. హ్మ్. పాత కాలము పోయి కొత్త కాలంలోకి ఎంట్రీని వాళ్ళు న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. మనం ఏం చేస్తున్నాము, భోగి రోజు పాతవన్నీ భోగి మంటలు వేసుకొని హ్మ్. తలస్నానం చేసి నెక్స్ట్ డే పండగ చేసుకుంటున్నాం. అవును. అయితే ఆంధ్రాలోనే ఎక్కువ ఎందుకు చేస్తారు? హ్మ్. అమ్మా నేను తెలంగాణ, మా ఆయన ఆంధ్ర. ఫస్ట్ పండక్కి పెద్ద పండక్కి అంటే పెద్ద పండగ అంటే ఏమిటిదంటే మాకు సంక్రాంతి దసరా. అని చెప్పారు వాళ్ళు. ఆ! వాళ్ళు ఆ! మా అత్తగారింటి నుంచి మాకు ఫోనొచ్చింది. అది తద్దినాలు చేసే పండుగ మేము బిల్వమల్లు. ఫస్ట్ పండుగనే మాకు డిసెంబర్‌లో పెళ్ళయింది. సంక్రాంతి పండుగొచ్చింది. హ్మ్. తద్దినాలు పెట్టే పండుగ మేము పిలవమని వీళ్ళన్నారు. వీళ్ళు, వాళ్ళు కొట్టుకున్నారు. హుహు. కాబట్టి ఆంధ్ర వాళ్ళకేంటంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఇప్పుడు హ్మ్. మా అల్లుడు వాళ్ళ సంక్రాంతి కాబట్టి 15 డేస్ పోయి ఎంజాయ్ చేస్తా నేను. ఊరెళ్తారా? విజయవాడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఆ వాతావరణంలో హ్మ్. మంచిగా అంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. మా ఓకే. అమ్మాయి పెళ్ళి అది అత్తగారింటికి వెళ్ళట్లేదు. నేనెళ్తున్నా. నేను మా ఆయన ఎళ్తున్నాము. పోన్లేండి, అంత అదృష్టం అది ఎవరికొస్తుంది? ఎప్పుడెళ్ళినా అది ఎప్పుడెళ్ళినా మేము గూడా ఇద్దరం వెళ్తాము. ఆహా! ఒంటరిగా ఉండనివ్వదు గదా! మా అదే. అమ్మాయి. అదే. మీరు అవును. మాతో ఉండాలని. హ్మ్. అల్లుడిని అడిగా అల్లుడితో "మీరెళ్తున్నారా నాన్న? హ్మ్. ఊరెళ్తున్నారా విజయవాడ?" అని అడిగా. హ్మ్. "వెళ్తున్నాము" అనాలా ఆంటీ. ఎప్పుడు వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్తున్నాము అనాలా ఆంటీ. వెళ్తున్నారు కాదు. మీరు ఆ! గూడా వస్తున్నారు. అట్లా పోన్లేండి. నిజంగా మీకు నాన్న. అల్లుడు గాదు, కొడుకే. కొడుకే. కొడుకే ఆ! నాన్న. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు స్పెషల్‌గా జరుగుతారో మనం తెలుసుకోవాలి. హ్మ్. ఏంటంటే పంటలొచ్చిన తర్వాత వాళ్ళొక కృతజ్ఞత తెలియచేయడానికి ఇక్కడ తెలంగాణ ఏందంటే మనకు రా ప్లేస్. హ్మ్. రా ప్లేస్‌లో మనకు పంటలు 2 పండినా కూడా అంత పెద్ద హంగామాగా ఆంధ్రాలో పండినంత పంట వ్యవహారం మన దగ్గర ఉండదు. రా ఏరియా మనది. ఆహాహా! అక్కడ పంటలు విశేషంగా పండుతాయి. నీటి పరివాహక ప్రాంతం. హుహు. నీటి పరివాహక ప్రాంతంలో ఏమవుతుందంటే పంటలు ఎక్కువ అన్ని కాలాల్లో వాళ్లకు పంటలు పండుతాయి. హ్మ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే తెలంగాణలో బుడుదు గుమ్మడికాయలు దిష్టి తీయడానికి తద్దినానికి వేస్తాము అంటాము. వడలు చేయాలి మనం ఏమన్నా అంటే తద్దినం నాడే వడలు పెడతారు తెలంగాణలో. ఏదైనా వడలు చేసినారు అంటే హోలు కొడితే ఇంక అసలు తద్దినం అనే అర్థం అనమాట. అదే ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా వడలు వడలు లేకుండా అవ్వదు. లేకుండా ఉండరు. ఆ! కాబట్టి ప్రాంతీయతలు వేరేనా మనం అందరం కలిసిపోయి ఉన్నాం కదా నాన్న. అవును. మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అంటేనే కలిసిపోయింది. ఈ ప్రపంచమంతా ఇంటర్నేషనల్. అవును. కాబట్టి ఒక్కొక్క దేశంలో కూడా ఈ మార్పును యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సంక్రాంతి పండుగను ఇంకో రూపంలో చేసుకుంటారు. అదో పెద్ద లిస్ట్ ఉందే బాబు! ఇవాళ చెప్పాలంటే ఒక గంట టైం పడుతుంది. హ్మ్. అన్ని లిస్ట్ ఉంది నా దగ్గర. ఏ ఏ దేశాల్లో సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు. ఓహో! భౌగోళికంగా వస్తున్నటువంటి మార్పును ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సూర్యకిరణాలు అంటే హ్మ్. ధనుర్మాసము అంటే సూర్యుడు గాలిలో ఉండే నీటి ఆవిరి. అవును. అంటే చలికాలమే అన్ని ప్రాంతాల్లో కూడా హ్మ్. ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు సంక్రాంతి పండుగను ఇంకో పేరుతో న్యూ ఇయర్‌తో కొన్ని దేశాలు చేస్తున్నాయి. హ్మ్. సంక్రాంతిని ఇంకో పేరుతో చేసుకుంటున్నాయి. కానీ విశ్వవ్యాప్తంగా అందరూ ఈ పండుగను చేసుకుంటారు. ఓకే. పద్ధతులు వేరైనా హ్మ్. కృతజ్ఞతా భావము సూర్యుడికి సంబంధించింది, లక్ష్మీనారాయణుడికి సంబంధించింది. గాలి అనేది నారాయణుడు, గాలి అనేది నారాయణుడు, నీరు అనేది అమ్మవారు. కాబట్టి ఆహాహా! లక్ష్మీనారాయణుని గురించే పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షము అంటారు. హ్మ్. అందుకే మనం ఏకాదశి నాడు గుళ్ళను నార్త్ వైపు నార్త్ అంటే ఏంది డబ్బొచ్చేది. అవును. అంటే నార్త్ డోర్ పక్కన ఉండేది కుబేరుడు. హ్మ్. కుబేరుడు నుంచి వచ్చేది ఎనర్జీ లెవెల్స్ మనకొస్తాయి ఏ ఏకాదశి నాడు.
అలాగే సూర్యరశ్మి కిరణాల్లో మార్పు జరుగుతూ విశ్వంలో ఎవరెవరికి సూర్యరశ్మి ఎలా ఎలా తిరుగుతుందో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు. నేను యూఎస్లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు, కాశీలో వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు 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 తులసి పూజలు చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితేనంట ఊరంతా తిప్పి గానా బజానా చేస్తారంట. మనం ఉపనయనం చేస్తే పెళ్లిలా చేస్తాం చూడు, వాళ్ళు మగ పిల్లలు పుడితే అలా చేస్తారంట. ఆడపిల్లలు పుడితే చేయరంట. మగ పిల్లలు పుడితే మాత్రం నార్త్ లో మార్వాడీస్ వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేస్తారు. కానీ పద్ధతులు వేరైనా అన్నీ ఒకటే. అలాగే మన వాళ్ళు ముగ్గులు పెట్టమన్నారు. ముగ్గులు పెట్టడంలో మనలో సృజనాత్మకత బయటికి రావడం, ఇంటి ముందు పెట్టడంలో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడం, కలర్స్ వేయడము అన్ని రంగులు మన కళ్ళకి అవసరము. విబ్జిఆర్లోని 7 రంగులు ఒకసారి చూస్తారు చూడరు కాబట్టి అందులో కన్నె పిల్లలతోటి వేయిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచి అన్ని నేర్పించి అత్తారింటికి పంపాలి. తర్వాత గొబ్బెమ్మలు పెడతారు, అంటే వినాయకుడికి సూచన. దానికి పసుపు కుంకుమ పెట్టి గరిక పెడతారు. గరిక అనేది విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి చెట్టు ఈ ప్రపంచం. కానీ ముట్టుకుంటారు. అక్కడ నవధాన్యాలను వేస్తారు ముగ్గు చుట్టూ. వేసి అమ్మాయిలను తిరిగి మంచి మొగుడు రావాలని కోరుకోండి. రేగిపళ్ళు కూడా వేస్తారు కదమ్మా. రేగుపళ్ళు సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఎర్రగా ఉంటుంది, సూర్యుడి ఆకారంలో రౌండ్ గా ఉంటుందని రేగుపళ్ళు వేయమని చెప్పారు. అలాగే భోగిపళ్ళు వేయమని చెప్పారు ఆ రోజు. భోగిపళ్ళు అంటే ఏంటి? నవధాన్యాలతో ఏవేవో నువ్వులు వేస్తాం. నువ్వులు, రేగిపళ్ళు, జీడికాయలు, డబ్బులు ఏవేవో వేసి పిల్లల మీద నుంచి సంవత్సరం పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు అన్ని దిష్టి తీయడం అంతే. పీడ సంక్రాంతి అంటారంటే పీడనంతా తీసేయడము అని అర్థం అనమాట. తర్వాత బొమ్మలు పెట్టండి అన్నారు. బొమ్మలు పెట్టంటే రామాయణము, భారతము కథలు. మా అప్పుడు ఏవో కథలు చెప్పి పాటలు పాడి బతుకమ్మ పాటలు ఏవో పాటలు ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తారు ఆంధ్ర వాళ్ళు? బొమ్మలు పెట్టి నార్త్ లో కూడా బొమ్మల కొలువులు విపరీతంగా పెడతారు. ఇప్పుడు ఒక పెద్ద కళ అది. బొమ్మల కొలువులో అంత రామాయణ కథలను, భారత కథలను, అంటే పురాణాలు తెలుసుకోవడము. కాబట్టి 5 చేస్తే మన 5 స్టెప్స్ వేస్తే మన పంచభూతాలు, విశ్వంలో పంచభూతాలు ఒకటని 5 స్టెప్స్. 7 స్టెప్స్ వేస్తే మనలో ఉన్నటువంటి సహస్రార చక్రం దాకా ఉన్నాయి. 9 చేస్తే నవరంధ్రాలు మనకున్నాయి, విశ్వంలో నవరంధ్రాలు ఉన్నాయని. ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క అర్థం ఉంటదన్నమాట. అట్లా ఒక్కొక్క దేవతలను సూచించి మనలో ఉండే మూలాధారము, స్వాదిష్టాము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రం, అంటే ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తిని, నారాయణుణ్ణి, శివుణ్ణి పెట్టి అట్లా మన భావాలన్నీ మనకు ఈ విశ్వంలో మనం ఎలా చైతన్యవంతం అవుతున్నాం, పంచభూతాలు మనలో ఎలాగున్నాయి, అలా రామాయణ కథలను సూచించడానికి పెట్టారు. అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కావాలి, మంచి భర్త రావాలి, సాయంత్రం అందరిని పిలుచుకొని, అంటే లా ఆఫ్ వైబ్రేషన్, మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని విశ్వమంతా ఇచ్చుకున్నాం. తర్వాత పొంగల్ చేసుకున్నాం. రాత్రిపూట ఎక్కువ కాబట్టి పొద్దున్నే పొంగల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నెయ్యి వేస్తాము, మిరియాలు వేస్తాము, కొత్త బియ్యం వేయడం మూలంగా మనకు ఎనర్జీ, అంటే శాస్త్రీయంగా మన బాడీలో ఏది డిటాచ్ అవుతామో, ఏవైతే మినరల్స్ తక్కువ అవుతాయో అట్లాంటి ఆహార పదార్థాలను నువ్వులు వేసి రొట్టెలు చేస్తాం. మా తెలంగాణలో సజ్జలు వేస్తాం, ఆంధ్రాలోనేమో నువ్వులు వేస్తారు, నువ్వుల వంటలు చేసుకుంటారు. మనమేమో అప్పలు అంటాము, ఉప్పప్పలు, జంతికలు అంటే ఇంగ్లీష్ లో, మన తెలంగాణలోనేమో మురుకులు 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 అంటారు. అట్లా ఏవైనా ఒకటి, అంటే నూనె పదార్థాలు. అరిసెలు నువ్వులు గసగసాలు గాని నువ్వుల్లో గాని ఇలా వేస్తారు. అప్పుడు మాత్రం చేసేవి నువ్వులే వేస్తారు. నువ్వులు వాయనం ఇస్తారు తెలంగాణలో. దరిద్రాలన్నీ పోతాయి. స్టీల్ గిన్నెలు, చిన్న చిన్నవి, విత్తడి, గాజు ఇట్లా ఇచ్చి, బట్ట ఇచ్చి దానం చేసి శని దోషాలు పోయినాయి అంటారు. ఆంధ్రాలో నువ్వులు ఇస్తే ఎవ్వరు తీసుకోరు, అమ్మో దరిద్రాలు మాకు పట్టుకుంటాయని. అసలు ఆంధ్ర వాళ్ళు ఎవరు తాంబూలం తీసుకుంటారు తప్ప నువ్వులతో చేసిన పదార్థాన్ని, నువ్వులు చక్కెరిస్తాం మనం ఇక్కడ, అక్కడ వాళ్ళు తీసుకోరు. అట్లా నువ్వులు చక్కెర దానం ఇవ్వాలి. దానం ఇస్తే దరిద్రం. స్నానం చేసేటప్పుడు కూడా సూర్యరశ్మి కిరణాలు నా బాడీకి వస్తున్నాయి అనుకొని రేగుపళ్ళను మళ్ళంటే నువ్వులు వేసి దరిద్రం అంతా పోయిందని స్నానం చేస్తాం. భోగి అంటే మనం బ్యాడ్నంతా తీసేసుకొని 31 డిసెంబర్ చేసుకున్నట్టుగా మన బాడీలో ఉండే నెగిటివ్ అంతా భోగింపళ్ళు మంట పెట్టాము, మంట తర్వాత నూనె రాసుకున్నాము, నువ్వుల నూనె, తర్వాత తలస్నానం చేసామంటే మన బ్యాడ్ అంతా పోయింది. తర్వాత మనం పండుగ చేసుకోవడానికి సమాయత్తం అవుతాం. ఇప్పుడు కనుమ మరి అంటే సంక్రాంతి మరునాడు సంక్రాంతి చేసుకుంటాం. సంక్రాంతి ఒక విశిష్టమైనది, లక్ష్మీనారాయణుడికి పూజ. అయితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒకటి ఉంది, పితృదేవతలను పిలిచి, అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలందరికీ ఆహారాన్ని ఆరగింపుగా పెట్టి, బట్టలు పెట్టి, ఆ బట్టలను వేరే వాళ్లకు దానం చేస్తారు.
ఓహో! పెద్దలకి ఇచ్చేదని ఆంధ్రాలో కూడా ఉంది. మా అత్తగారు కూడా నాకు చెప్పింది. మీ అత్తగారిని తలుచుకొని నువ్వు చీర పెట్టి ఎవరికో ఒకళ్ళకి సంక్రాంతి నాడు కంపల్సరీ ఇవ్వాలని. అట్లా ఆంధ్రాలో కూడా ఉంది. వాళ్ళ పెద్దవాళ్ళందరిని తలుచుకొని కొంతమందికి బట్టలు దానం చేయడము అవన్నీ అన్ని కొంచెం తేడా అంతే. అంతే అంతే. అన్ని రకాలైన పండుగలు అన్నీ కూడా ఒకటే. అయితే కనుమ రోజు ఏం చేస్తాము, భూమికి సంబంధించి పంట భూమి మూలాధార చక్రం యాక్టివేషన్ గురించి అవును. ఆ గోవులకందరికీ ఆహారం ఇవ్వడము, వాటితో అలంకరించడము, ఏవో సంబరాలు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా వాళ్ళ భౌగోళిక స్థితులను బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఆ పండుగలు హంగామా. పండుగకి ఇవే కావాలి, ఇలా ఉండాలి, ఇదే పద్ధతిలోని ఈ రోజుల్లో లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అంతే అంతే. ఎవరికి అందుబాటులో ఉండి ఎవరు ఉద్యోగాలు చేసి వచ్చి బొమ్మల కొలువు ఏ ఆడపిల్ల పెడుతుంది నాన్న? అవును. వీలైన వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరో ఒకళ్ళు నలుగురు ఉంటే పెడతారు. అవును. అప్పటికి అమ్మాయిలందరూ యూఎస్‌లో సాంప్రదాయాలు పోకుండా బొమ్మల కొలువులు పెట్టి ప్రతి పండుగను మన భారతదేశం కంటే విదేశాల్లో అమ్మాయిలు చాలా బాగా ఓపికగా చేసుకుంటున్నారు. అవునమ్మా. కాబట్టి మన సాంప్రదాయాలు చెడిపోకుండా నెక్స్ట్ తరాలకు ఉండడానికి మనం చేస్తాం. కనుమ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు. అంటే ఏంటి, ఏ రోజైతే ఫస్ట్ సంక్రాంతి దాకా మనం ఏం చేసాము, నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. అవును. కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. ఆ. కాబట్టి ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఊరికి వెళ్ళాలి, మా దావత్ చేసుకుందాం మా చుట్టాలకని. ఇంక అట్లా అంటే ఎటు కదలకుండా ఉంటారని. కనుమ రోజు దావత్ చేసుకునే రోజు కాబట్టి ఆ రోజు పశువులకు, భూమికి, ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని ఎవరిళ్లల్లో వాళ్ళు ఉంటాము. సాంప్రదాయం పద్ధతి ప్రకారం చేయగలిగితే సంతోషము. ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు కూడా చేసుకోవడం కూడా. అంటే విశ్వంలో పంచభూతాలతో మనం మమేకం కావాలి. ఆంతర రహస్యం మాత్రం ఇదే. సూర్యుడికి సంబంధించి ఈ తెలంగాణలో ఏం చేస్తామంటే వాళ్ళ రథసప్తమి రోజున ఇంటి ముందు చేస్తాం మనం. ఇంటి ముందు గొబ్బెమ్మలు 4 మంట పెట్టి అది చుట్టూ 3 పిడకలు పేర్చి పిడకల మీద ఒక కొత్త కుండ పెట్టి పాలు పొంగించి ఇంటి ముందే పాలు పొంగించి దాంట్లో బియ్యము బెల్లము వేసి నైవేద్యం వేసి ఉండటం. నైవేద్యం పెట్టాడు. అంటే సూర్యకిరణాలు ఆ రోజున తగులుతారు. ఆడోళ్ళు ఇంట్లో పనుంది లోపలికి పోకుండా. ఆహా. అట్లా ఇది సూర్యకిరణాలు. కైట్స్ ఎగరేస్తాం ఇక్కడ. అవును. అంటే గాలిపటాలు. ఆకాశాన్ని చూడాలి కదా. భూమిలో కాళ్ళు పెట్టారు, బానే ఉంది. అవును. తలస్నానం చేశారు, నీళ్లతో అయిపోయింది. ఏమా సూర్యుడి కిరణాలతో ఎదురుగా ఉన్నారు, ఆ మంట పెట్టినారు, భోగి చేసుకున్నారు, అయిపోయింది. గాలిలో ఉన్నారు, అన్ని గరిక ప్రకృతి. తీసుకురావడము, బయటికి వెళ్ళడము, గరిక. ఆకాశాన్ని కూడా చూడాలి, కైట్లు ఎగరేస్తారు, ఆకాశాన్ని చూస్తారు, ఎంజాయ్ చేస్తాము. మనిషి జీవితం కూడా పతంగిలాగా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఎగరవేయండి. మీ జీవితాలు కూడా సంక్రాంతిలాగా నిత్య శోభనంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విశ్వంలో పంచభూతాలను మర్చిపోకుండా గుర్తుంచుకునేవే మన పండుగలు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.